హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. తండ్రిని నమ్మించి పొలం అమ్మేసి ఇల్లు కొంటారు కొడుకు కోడలు. ఆ తర్వాత కోడలు తన నిజస్వరూపం చూపించి అత్తామామలను అవమానించి ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటుంది. ఇంట్లోంచి వెళ్ళాల్సింది మేము కాదు కోడలా, మీరు అని కోడలికి దిమ్మ తిరిగే షాకిస్తాడు మామగారు. ఇంతకు ఆ మామగారు ఏం చేశారో ఈరోజు మనం తెలుసుకుందాం. భాగ్య, ఎక్కడున్నావు? సాయి ఉదయమనగా వెళ్ళాడు. ఫోన్ ఏమైనా చేశాడా అన్నాడు భర్త చందు. ఇంటి వెనకాల పెరట్లో బట్టలు ఆరేస్తున్న భాగ్య భర్త చందుని చూసి, వచ్చారా? సాయి ఇంకా ఇంటికి రాలేదు, కానీ మన కొడుకు 10th స్కూల్ క్రికెట్ మ్యాచ్ కాంపిటీషన్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలిచాడు. సాయి స్కూల్ స్పోర్ట్స్ టీచర్ ఫోన్ చేసి చెప్పారు. అందుకే వాడి కోసమని పాయసం వండాను, మీరు తినండి అని ఒక కప్పులో తెచ్చి భర్తకు పాయసం ఇచ్చింది భాగ్య. నాకు తెలుసు, వాడు నా పేరు నిలబెడతాడని అన్నాడు చందు. అలాగే వాళ్ళ స్పోర్ట్స్ టీచర్ ఇంకో మాట చెప్పారు. మన అబ్బాయిని స్టేట్ లెవెల్లో ఆడడం కోసం మంచి క్రికెట్ అకాడమీలో కోచింగ్ ఇప్పించమన్నారు. టీచర్కి తెలిసిన అకాడమీ ఉందట. అక్కడ మొత్తం కోచింగ్ ఖర్చు 2 లక్షల దాకా అవుతుందంట అంది భాగ్య. చూడు భాగ్య, నా నెల జీతం 50,000. అందులో ఇంటి బాడుగ, రేషన్ ఖర్చు, 2 పిల్లల స్కూల్ ఖర్చు, నీ కిట్టి పార్టీలు అన్నీ అందులోనే సర్దుతాను. అయినా ఈ పార్టీలంటూ టైం వేస్ట్, డబ్బు వేస్ట్ చేసుకోకుండా చదువుకున్న చదువుకు ఏదైనా ఉద్యోగం చేయొచ్చుగా, నాకు కాస్త సహాయంగా ఉంటుంది అన్నాడు భర్త చందు. చూడండి, నా కిట్టి పార్టీల గురించి వేలెత్తి చూపించిన అవసరం లేదు. ఇక ఉద్యోగం అంటారా, అది నా వల్ల కాని పని. అయినా ఊర్లో ఇల్లు పొలం ఉందిగా, అది అమ్మేసి మన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు కదా. ఇక్కడ ఒక ఇల్లు తీసుకొని హాయిగా ఉండవచ్చు, మన పిల్లల అవసరాలు కూడా తీరుతాయి అంది భాగ్య. కానీ అమ్మ నాన్న మనతో ఉండటానికి ఒప్పుకోవటం లేదు కదా. ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఊరు, అక్కడి వాతావరణం, తోటివారు ఇవన్నీ వదిలి రాము అంటున్నారు కదా. ఎలా బలవంతం చేయగలను అన్నాడు చందు. ఇలా అయితే ఎలాగండి, మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా వాళ్ళని ఒప్పించి ఏదో రకంగా ఆ ఇంటిని, ఆ స్థలాన్ని అమ్మాల్సిందే. అయినా ఈ వృద్ధాప్యంలో మీ అమ్మా నాన్న ఇంకెన్నాళ్ళు భూమి మీద ఉంటారు? వాళ్ళకన్నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా అన్నది భాగ్య. అమ్మా నాన్న గురించి ఇలా తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నావు భాగ్య? ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. ముందు ఒక పని చేద్దాం, మనమందరం కలిసి వచ్చే వారం దసరా పండుగకు అక్కడికే వెళ్దాం. ఒక వారం అక్కడే ఉందాం. అమ్మా నాన్నతో నేను మాట్లాడతాను అన్నాడు చందు. ఒక వారం గడిచిన తర్వాత చందు మరియు భాగ్య వాళ్ళ పిల్లలతో కలిసి వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళారు. ఊరు చేరుకొని ఇంట్లోకి రాగానే పిల్లలిద్దరూ ఆనందంతో నానమ్మ, తాతయ్య అంటూ దగ్గరికి వెళ్ళారు. చెప్పకుండా ఇంత హఠాత్తుగా వచ్చిన కొడుకు కోడలు, మనవడు మనవరాలిని చూసి రాఘవయ్య మరియు సుశీల ఆనందానికి అవధుల్లేవు. చాలా ఆనందంగా ఉంది. ఇక ఇప్పుడు దసరా పండుగ మరింత హుషారుగా చేసుకోవాలి అన్నాడు రాఘవయ్య. మీరు చెప్పింది నిజమే, ఇంట్లో పిల్లల సందడి లేకపోతే పండగ వాతావరణం రాదు కదా అన్నది సుశీల. ఈసారి పండుగను మీతో కలిసి జరుపుకోవాలని మీ కోడలు పట్టుపట్టిందమ్మా, అందుకే అందరం వచ్చేసాం. కావాలంటే చూడు, అతిరసాలు, బొబ్బట్లు అన్నీ వండి తీసుకొచ్చింది అన్నాడు కొడుకు చందు. అంతలో కోడలు, అత్తయ్య నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను అంటూ వంటగది లోపలికి వెళ్ళింది. ఇలాంటి కోడలు అందరికీ ఉంటే అసలు ఇళ్లలో గొడవలు ఎందుకు వస్తాయి అంటూ కోడలి గురించి మాట్లాడుకున్నారు రాఘవయ్య, సుశీల. తర్వాత 3 రోజులు కోడలు అత్తయ్యను కాలు కదపనివ్వకుండా ఇంట్లో పని అంతా చేసింది. కొడుకు కూడా తల్లిదండ్రి మందులు, వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఒక రాత్రి భోజనం చేస్తున్నప్పుడు రాఘవయ్య తన కొడుకుతో, చందు ఉద్యోగం ఎలా సాగుతుంది అన్నాడు. ఏం చెప్పాలి నాన్న, సంపాదన ₹1/2 అయితే ఖర్చు ₹1 నడుస్తుంది జీవితం. జీతంలో సగం డబ్బు అద్దెకే సరిపోతుంది. పిల్లల చదువులు, ఇంటి రేషన్ ఖర్చులు, ఇలా మిగిలిన ఖర్చులు ఎలా సర్దాలో అర్థం కావడం లేదు అన్నాడు. అదే సమయంలో కిచెన్లో ఉన్న భాగ్య ఈ మాటలు విని వెంటనే వచ్చేసింది. అత్తయ్య, మామయ్య మీరు మాతో పాటు ఉండొచ్చు కదా, ఈ ఖర్చులన్నీ సర్దుకుంటాయి. ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి పట్టణంలో పెద్ద ఇల్లు కొనుక్కొని అందరం కలిసి ఉందాం. అదీ కాక మీ సేవ చేసుకునే అదృష్టాన్ని మాకు ఇవ్వండి అన్నది.
ఏ విషయాన్ని అయితే చందు చెప్పడానికి తడబడ్డాడో ఆ విషయాన్ని భాగ్య వెంటనే చెప్పింది. అంతలో చందు, నాన్న, ఇక్కడి స్థలం ఇల్లు కూడా అమ్మేసి మాతో పాటు వచ్చేయండి. వచ్చిన డబ్బుతో కొడుకు కోడలు మాటలు విని సంతోషించిన రాఘవయ్య, బాబు చందు, మీ అమ్మ కూడా ఇంటి పనులు చేసుకోలేకపోతోంది. తనకి కూడా ఈ వయసులో విశ్రాంతి అవసరం. అందుకు నువ్వు చెప్పినట్టే చేద్దామన్నారు. కానీ భర్త నిర్ణయంతో సుశీల సంతోషంగా లేదు. రాత్రి భోజనం చేసి గదికి వచ్చినప్పుడు ఆమె తన భర్తతో, నా మాట వినండి. మన కొడుకు మరియు కోడలు చాలా మంచివారని నాకు కూడా తెలుసు. కానీ డబ్బు అందరినీ మార్చేస్తుంది. నాకు ఇల్లు స్థలాన్ని అమ్మాలనే మీ నిర్ణయం ఎందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. మీకు తెలుసు కదా, మీ స్నేహితుడు మిత్రగారు తన ఆస్తులు అన్నీ అమ్మి తన కొడుకు మరియు కోడలితో పట్టణంలో ఉండాలని వెళ్ళాడు. కానీ ఇప్పుడు అతను వృద్ధాశ్రమంలో ఉంటున్నాడని విన్నాను అంది సుశీల. కంగారు పడకు సుశీల, మిత్ర కొడుకు గురించి నాకు బాగా తెలుసు. అతను మొదటి నుంచి డబ్బుపై అత్యాశతో ఉండేవాడు. నేను చాలాసార్లు మిత్రను హెచ్చరించాను, కానీ అతను వినలేదు. అలాంటి సంతానం కనడం కంటే సంతానాన్ని కనకపోవడమే మేలు. అతన్ని మన చందుతో పోల్చకు. మన అబ్బాయి వజ్రం అన్నారు రాఘవయ్య. కానీ అటువైపు కొడుకు కోడలు తాము అనుకున్న పని సాధించామని సంతోషంలో ఉన్నారు. మరుసటి రోజు తనకు తెలిసిన మీడియేటర్ వద్దకు వెళ్ళి ఇల్లు మరియు స్థలాన్ని అమ్మకానికి పెట్టారు రాఘవయ్య. తర్వాత కొద్ది రోజుల్లో ఆస్తినంతటినీ అమ్మి ఇద్దరు తమ కుమారుడితో కలిసి నగరానికి వచ్చారు. రాఘవయ్య తన డబ్బుతో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. ఇక అందరూ కలిసి అదే ఇంట్లో ఉండటం ప్రారంభించారు. మొదట్లో భాగ్య అత్తగారికి మామగారికి చాలా బాగా సేవ చేసేది. అత్తగారు మరియు కోడలు తల్లి కూతుళ్ళలా కలిసి ఉండేవాళ్ళు. ఇల్లు శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం లాంటి ఇంటి పనికి పని మనిషిని పెట్టుకున్నారు. మిగిలిన పనిని ఇద్దరూ కలిసి చేసేవారు. కానీ క్రమంగా భాగ్య పనికి దూరంగా ఉండటం ప్రారంభించింది. కొద్ది రోజులకే సుశీల తన కోడలు ప్రవర్తనలో మార్పును గమనించింది. కోడలు తన ఇష్టానుసారంగా ఇంటిని మొత్తం నడపడం ప్రారంభించింది మరియు ప్రతి పనిని తన ఇష్టానుసారంగా చేయడం ప్రారంభించింది. ఇంటి ఖర్చులన్నీ తన చేతుల్లోకి తీసుకుంది. అలాగే పని మనిషిని కూడా తొలగించింది. ఎందుకంటే ఇప్పుడు అత్తగారు ఇంట్లో ఉన్నప్పుడు పని మనిషికి డబ్బు చెల్లించడం ఎందుకు అనుకుంది. ప్రతిరోజు స్నేహితులతో బయటకు వెళ్ళడం లేదా ఇంట్లో కిట్టి పార్టీ అంటూ అసలు తీరిక లేకుండా గడిపేది. ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఇంటి పని అంతా ఒంటరిగా చేసేది సుశీల. అటు రాఘవయ్యతో కూరగాయలు మరియు పాలు తీసుకురమ్మని, అలాగే పిల్లలను పాఠశాల బస్టాప్లో దింపడం వంటి పనులు చేయించేది. ఒకరోజు ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ కనిపించే సుశీల రాత్రి తొందరగా వంటగది శుభ్రం చేసేసి నడుం వాల్చింది. కారణం, ఈ వయసులో ఇల్లు శుభ్రం చేయడం మరియు వంట చేయడం నుండి పాత్రలు కడగడం వరకు అన్ని పనులు చేయడం వలన సుశీలకు వెన్ను నొప్పిగా ఉంది. సుశీల ఇంత తొందరగా నిద్రపోయింది ఏమిటి అని భార్యను కారణం అడిగాడు. విషయం తెలుసుకున్న తర్వాత రాఘవయ్యకు చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు అతను తన కొడుకుతో స్పష్టంగా చెప్పాడు, నీ భార్య ఇంట్లో పని చేయకపోతే ఇల్లు శుభ్రం చేయడానికి మరియు గిన్నెలు కడగడానికి ఒక పని మనిషిని పెట్టమను. ఎందుకంటే ఈ వయసులో మీ అమ్మ అంత పని చేయలేకపోతుంది అని అన్నాడు. అప్పుడు చందు, కానీ నాన్న, మీకు తెలుసు కదా, నా జీతం మునుపటిలాగే ఉంది. పని మనిషి ఖర్చులు భరించే అంత డబ్బు నా దగ్గర లేదు. నేను భాగ్యతో మాట్లాడతాను. అమ్మ మరియు భాగ్య కలిసి పనులు చేసుకుంటారు. నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్న అన్నాడు చందు. కానీ చందు, దాదాపు ఇంటి పనులన్నీ మీ అమ్మ చేస్తుంది. అందుకే మీ అమ్మకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా డబ్బు విషయం అంటావా? నీ నెల జీతం వచ్చినప్పటి నుండి నీ భార్య రోజు పార్టీలకు వెళ్తుంది, షాపింగ్కి వెళ్తుంది, రోజు కొత్త బట్టలు వేసుకుంటుంది. వీటన్నిటికీ మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు పని మనిషిని ఇవ్వడానికి ఎందుకు ఉండవు? మీ అమ్మ కూడా ఒక మనిషే కదా అన్నాడు. మామగారి నోటి నుండి ఈ మాట వినగానే భాగ్య కోపంతో, నా గురించి మీరు ఇలా ఎలా మాట్లాడగలరు? మీ అబ్బాయి ఇంట్లో ఉండడని అబద్ధాలు చెబుతున్నారా? నేను రోజంతా ఇంటి పని చేస్తాను. కొంచెంసేపు ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళితే దానివల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి? అయినా అస్తమాను కూర్చొని తినడం వలన అత్తయ్య గారికి నడుము నొప్పి వచ్చింది. రోజంతా మీరిద్దరూ కలిసి కూర్చొని చేసేది అదే కదా. కాస్త కాళ్ళు చేతులు కదిలిస్తే ఈ సమస్యలు రావు అన్నది.
కోడలి మాటలు విని సుశీల మరియు రాఘవయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నిలబడిపోయారు. అంతలో చందు కోపంగా కళ్ళతో ఆమెను గదిలోకి రమ్మని సైగ చేసి వెళ్ళిపోయాడు. భార్య గదిలోకి రాగానే, భాగ్య, కొద్ది రోజులు అమ్మా నాన్నతో మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో పెట్టుకొని చెప్పాను కదా, అయినా అమ్మా నాన్న వద్ద ఉన్న ఆస్తి మొత్తం దోచుకొని ఈరోజు ఇలా మాట్లాడుతున్నావేంటి అన్నాడు చందు. భర్త మాటలకి కోపం తెచ్చుకున్న భాగ్య, ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడాను? మీ అమ్మ నాన్నల కోసం నేను మారాలా? నేను పార్టీలకు వెళ్తాను, ఇలాగే ఉంటాను. వాళ్లకు అంత ఇబ్బందిగా ఉంటే తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళమనండి అన్నది బయట ఉన్న అత్తయ్య మావయ్యకు వినబడేట్టు. అలా అనకు భాగ్య, మన కోసమే కదా అమ్మా నాన్న అన్నీ అమ్మేసి ఇక్కడికి వచ్చారు. అయినా అమ్మా నాన్న వచ్చాక మంచి భోజనం, ఇంటిని శుభ్రం చేయడం, పిల్లల బాగోగులు, ఇంటి బాగోగులు, ఇలా అన్ని పనులు చేస్తున్నారు. అయినా వారిని ఇలా మర్యాద లేకుండా ఎలా మాట్లాడగలవు అన్నాడు చందు. నాకన్నీ తెలుసు, కానీ ఈరోజు మీ నాన్నగారు నా గురించి మాట్లాడిన మాటల తర్వాత ఇక మీ నాన్నగారిని ఇక్కడ ఉండనివ్వను అంది. భార్య నోటి నుండి అలాంటి మాటలు విని చందు తల పట్టుకొని కూర్చున్నాడు. కానీ తన అత్తమామలను ప్రశాంతంగా ఉండనివ్వకూడదని భాగ్య నిర్ణయించుకుంది. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాఘవయ్య మరియు సుశీల పెళ్లి రోజు వచ్చింది. భార్య అంటే చాలా ప్రేమ ఉంది రాఘవయ్యకు. ఆ రోజు చాలా ప్రత్యేకమైనది వాళ్లకు. అందుకే ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు రాఘవయ్య. ప్రతిసారి లాగానే ఈసారి కూడా తమ పెళ్లి రోజున గుర్తుపుండిపోయేలాగా చేసుకోవాలనుకున్నారు. అందుకే రాఘవయ్య పొద్దున్నే తలస్నానం చేసి రెడీ అయ్యారు. అతను గది నుండి బయటకు రాగానే అతని కోడలు భాగ్య అతనికి ఒక బ్యాగ్ మరియు 100 రూపాయలు ఇచ్చి, కూరగాయలు అయిపోయాయి, తీసుకురండి అంది. ఖచ్చితంగా వంకాయలు, కరివేపాకు తీసుకురావడం మర్చిపోవద్దు అని పదే పదే చెప్పింది. రాఘవయ్య ఆఫీస్కి రెడీ అవుతున్న కొడుకు వద్దకు వెళ్ళి, చందు, ఈరోజు మా పెళ్లి రోజు. మాకు ఈరోజు చాలా ప్రత్యేకము కాబట్టి మీ అమ్మకి కొత్త చీర కొనడానికి డబ్బు కావాలి అని అడిగాడు. నాన్న, నేను నా నెల జీతం తెచ్చి భాగ్యకిస్తాను, మీరు భాగ్యని అడగండి అంటూ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడే నిలబడి ఉన్న కోడలి వైపు డబ్బు ఇస్తుందని ఆశగా చూశాడు రాఘవయ్య. మామయ్య, వారికి నెలకు ఎంత జీతం వస్తుందో మీకు కూడా తెలుసు. మీరేమో పని పాట లేకుండా ఇంట్లోనే పడి ఉంటారు. అయినా ఈ వయసులో గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నారా? అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి మీ పాత అభిరుచులు మరచి ఇద్దరూ రామనామం జపించండి. ఇచ్చిన డబ్బులతో కూరగాయలు తీసుకురండి అంటూ భాగ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. కోడలు మాటలు విని రాఘవయ్య బాధతో మౌనంగా నిలబడ్డాడు. అప్పుడే మనవరాలు శైలు అతని వద్దకు వచ్చి, తాతయ్య, గిఫ్ట్ ఎవరికి? ఈరోజు స్పెషల్ ఏంటి అని అడిగింది. రాఘవయ్య ప్రేమగా మనవరాలిని దగ్గరగా తీసుకొని, ఈరోజు మీ నాన్నమ్మ మరియు నాకు పెళ్ళైన రోజు, అంటే మా పెళ్లి రోజు. ఈ రోజుకి మా పెళ్ళయి 40 సంవత్సరాలు పూర్తయింది. ఈ 40 సంవత్సరాలలో నేను ఒక్కసారి కూడా గిఫ్ట్ ఇవ్వకుండా ఏ పెళ్లి రోజు జరగలేదు. కానీ ఈసారి అంటూ రాఘవయ్య గొంతు తడబడింది. వెంటనే బ్యాగు, డబ్బు తీసుకొని కూరగాయలు కొనడానికి వెళ్ళాడు. కూరగాయలు కొంటున్నప్పుడు ఉదయం కోడలన్న మాటలు అతని చెవుల్లో వినిపిస్తున్నాయి. అందరూ అంటుంటారు, మనం మంచి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుందని. కానీ మేమెప్పుడూ ఎవరికీ బాధ కలిగించలేదు. అలాంటిది ఈరోజు సుశీలకు చీర కొనడానికి 500 రూపాయలు కూడా జేబులో లేవు అనుకుంటూ కూరగాయలు కొంటుండగా ఒక షాపులో భార్యకు ఇష్టమైన పాలకోవా చూశాడు. ఊరిలో ఉన్నప్పుడు ఇంటి వద్దకు అమ్మడానికి వచ్చినప్పుడు ఇష్టంగా తినేది అనుకుంటూ కోడలు ఇచ్చిన డబ్బులలో కాస్త డబ్బుతో భార్య కోసం పాలకోవా కొన్నాడు. కూరగాయల బ్యాగుతో ఇంటికి వచ్చేలోపు ఒళ్ళంతా చెమట పట్టేసింది. భర్తను చూసిన సుశీల, ఈ వయసులో ఇంత పని చేయాల్సిన అవసరం ఏముంది? ఇక నుండి మీరు వెళ్ళకండి, ఇంటి వద్దకి కూరగాయలు వస్తాయి, కాస్త ఎక్కువ ధర ఉన్నా ఇక్కడే తీసుకుంటాము అంటూ తన కొంగుతో చెమట తుడిచింది. సుశీల, అదంతా వదిలేయ్, చూడు నీకోసం ఏం తెచ్చాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు సుశీల అని చెబుతూ పాలకోవా ప్యాకెట్ భార్యకి ఇవ్వడానికి చేతిని చాచాడు. పాలకోవా తీసుకురమ్మని ఎప్పుడు చెప్పాను అంది సుశీల. ఇంతలో భాగ్య వచ్చి, చెప్పినవన్నీ తెచ్చారా అంటూ అత్తగారి చేతిలో ఉన్న ప్యాకెట్ని చూసింది.
సగం డబ్బులు ఈ పాలకోవా కోసం ఖర్చు చేశారా? అసలు మీకు ఇలా డబ్బు దొంగతనంగా ఖర్చు చేయడానికి సిగ్గులేదా అంటూ మామగారిని అనేక మాటలు అంది. వెంటనే సుశీల, భాగ్య, మీ మామగారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏంటా మాటలు? పాలకోవా నా కోసం తెచ్చారు అన్నది. అంతలో మనవడు మనవరాలు పెళ్లిరోజు కానుకగా పెరట్లోని పూలను తెంచి బొకేలాగా తయారు చేసి తీసుకొచ్చారు. నానమ్మ, తాతయ్య పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ ఇద్దరికీ ఇచ్చారు. మనవళ్లకు ఆశీస్సులు ఇచ్చారు ఇద్దరు. భాగ్యకు కోపం వచ్చి పిల్లలిద్దరి చెవులు పట్టుకొని, మీరు తాతయ్య నానమ్మల చుట్టూ తిరుగుతూ ఉంటారా లేక చదువుతారా? పదండి ఇక్కడి నుంచి అన్నది. అప్పుడే ఇంటికి వచ్చిన చందు, ఇంటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక గొడవ, ఇప్పుడేమైంది అన్నాడు. భాగ్య జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆమె మాటలు విని చందు తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళి, మీరిద్దరూ వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నా జీవితం దుర్భరంగా మారింది. నాన్న, ఇప్పుడు నీవు సంపాదించడం లేదు కాబట్టి దయచేసి ఈ వయసులో మీ అభిరుచులను ఇక ఆపండి అన్నాడు. కొడుకు మాటలు విని రాఘవయ్య కోపంతో, మీ ఇద్దరికీ మాతో ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? ఈరోజు మీరు ఈ ఇంటికి యజమానులుగా ఉన్నది మా వల్ల మాత్రమే అని మర్చిపోకండి అన్నాడు. అందరి తల్లిదండ్రులు చేసేదే మీరు చేశారు కదా, ఇందులో ప్రత్యేకత ఏముంది అంటూ చందు తన గదిలోకి వెళ్ళాడు. కొడుకు కోడలు తీరు చూసి సుశీల మరియు రాఘవయ్య ఆశ్చర్యపోయారు. సుశీల కళ్ళ నుండి కన్నీళ్లు రావడం చూసిన రాఘవయ్య, ఇక ఓపిక నశించింది అనుకుంటూ రాఘవయ్య తన అల్మారా తెరిచి ఏవో పేపర్లను వెతికాడు. మరుసటి రోజు ఉదయం చందు ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుండగా రాఘవయ్య కొన్ని పేపర్స్ తీసుకొని బయటకు బయలుదేరాడు. తండ్రిని చూసి, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు చందు. నేను బ్యాంకుకి వెళ్తున్నాను, నాకు కొంత డబ్బు కావాలి అని చెప్పాడు. ఇప్పుడు మీకు డబ్బుతో అవసరమేమిటి అని అన్నాడు చందు. అప్పుడు రాఘవయ్య, నేనెప్పుడు నిన్ను డబ్బు అడిగే బిచ్చగాడిని కాను. నీకు సహాయం చేయడానికి ఇల్లు భూమి అమ్మేశాను. కానీ నా దగ్గర కొంత డబ్బు ఎఫ్డీలో ఉంది, అది నాదే. సాయంత్రం నువ్వు ఆఫీస్ నుంచి రాగానే నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూ రాఘవయ్య ఇంటి నుండి బయటకు వెళ్ళాడు. సమయం సాయంత్రం 7 అయ్యింది. చందు ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ రాఘవయ్య ఇంకా ఇంటికి రాలేదు అని సుశీల కంగారు పడుతుంది. రాఘవయ్య ఇంటికి దాదాపు 7:30 గంటలకు వచ్చాడు. అతని చేతిలో కొన్ని బహుమతులు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను మీ గురించి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అన్నది సుశీల. చందు మరియు భాగ్య కోపంతో తండ్రినే చూస్తున్నారు. సుశీల, ప్రతిదానికి భయపడితే ఎలా? నిన్న మన పెళ్లి రోజు, నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. అందుకే ఈరోజు నేను నీకోసం నీకు ఇష్టమైన పట్టుచీర తెచ్చాను. ఈరోజు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి మాటలను పట్టించుకోనక్కర్లేదు అంటూ రాఘవయ్య సోఫాలో కూర్చొని తన ముందున్న టేబుల్ మీద కాలు మీద ఇంకో కాలు వేసి దర్జాగా కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న భాగ్యకు కోపం వస్తుంది. చందు తన తండ్రితో, నాన్న, ఇంట్లో ఎవరైనా ఇలా కూర్చుంటారా? మీ గదికి వెళ్ళి మీ ఇష్టమైనట్టు కూర్చోండి అన్నాడు. అంతలో రాఘవయ్య, ఈ ఇల్లు నాది, ఈ సోఫా నాది. మీరు నాకు ఎక్కడ కూర్చోవాలో చెబుతారా, మరియు ఏమి తినాలో కూడా చెబుతారా అని అన్నాడు. తండ్రి నుంచి ఇలాంటి మాటలు విన్న చందు, భాగ్య ఆశ్చర్యంగా చూశారు. ఈ ఇల్లు మీది కాదు, నా భర్తది అని మర్చిపోయారా? ఈ ఇంటిపై మాకు మాత్రమే హక్కు ఉంది అన్నది భాగ్య. ఏ హక్కు గురించి మాట్లాడుతున్నావు కోడలా? నీ భర్తని అడుగు. ఇల్లు ఎవరి పేరు మీద ఉందో. తన పేరు మీద ఉంటే ట్యాక్స్ పడుతుందని తన తల్లి పేరు మీద రిజిస్టర్ చేయించాడు. ఈ ఇల్లు సుశీల పేరు మీద ఉండాలని నేను కూడా కోరుకున్నాను. అందుకే చందుకి ఈ సలహా ఇచ్చాను. ఈ సమాజంలో జరుగుతున్నది చూసి ముందే పరిస్థితిని అంచనా వేసిన సుశీల, నేను ఇల్లు అమ్మే సమయంలో మా ఇద్దరి భవిష్యత్తు గురించి ఆందోళన చెందింది. తన భయాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నుండి నేను, నా భార్య ఇంట్లో ఏమి చేసినా మీ నుండి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు రాఘవయ్య. ఇంత పెద్ద ద్రోహం అని భాగ్య అరవడం ప్రారంభించింది. మీరు మమ్మల్ని మోసం చేయాలని అనుకున్నారు.
కానీ కోడలా, మీకు ఎదురు దెబ్బ తగిలింది. మీరు మా పట్ల చేయాలనుకున్న ద్రోహం తిరిగి మీ వద్దకే చేరింది. కానీ ఒకటే తేడా, ఇంతకు ముందు వరకు మేమిద్దరం ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని అనుకున్నాము. కానీ ఇప్పుడు మీరు బయలుదేరండి ఇంటి నుండి అన్నాడు రాఘవయ్య. తండ్రి మాట విని వారిద్దరికీ భూమి కంపించినట్లయింది. ఆ తరువాత చందు, తండ్రి ఆస్తిలో కొడుకుకు పూర్తిగా హక్కులు ఉంటాయని మీరు మర్చిపోతున్నారు అన్నాడు. అప్పుడు భాగ్య, నిజమే కదా, మేము కోర్టు కేసు వేసి మీ నుండి ఆస్తిని తీసుకుంటాము అంది. అది విన్న రాఘవయ్య గారు, అవునా, సరే అయితే నేనిప్పుడే లాయర్ని పిలుస్తాను అన్నారు. కొద్దిసేపటికి రాఘవయ్య మిత్రుడైన లాయర్ ఆనంద్ అక్కడికి చేరుకున్నాడు. ఈ ఇంటిపై చందు భాగ్యలకు ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే ఈ ఇంటి కోసం ఖర్చు చేసిందంతా రాఘవ కష్టార్జితం అని లాయర్ అన్నారు. ఎవరి వద్ద అయితే రాఘవయ్య భూమిని కొన్నారో వారే దానికి సాక్షులు కాబట్టి ఈ ఆస్తిపై కేవలం హక్కు ఉంది ఆయనకు మాత్రమే. మీరు 1,00,000 కేసులు పెట్టినా ఆయన సమ్మతి లేకుండా మీరు ఏ ఆస్తి పొందలేరు అన్నాడు లాయరు. ఇది విని భాగ్య మరియు చందు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత లాయర్ వెళ్ళిపోయాక, ఇక ఎక్కువ ఆలస్యం చేయకండి, మీ సామాను తీసుకొని ఇక్కడి నుండి బయలుదేరండి అన్నారు రాఘవయ్య. ఇంక ఈ అవమానాలు తట్టుకోలేను, ఈరోజే ఇల్లు వదిలి వెళ్తామని చెప్పి భాగ్య గదిలోకి వెళ్ళి సామాన్లు సర్దుకుంది. లోపలికి వచ్చిన చందు, కాస్త నోరు అదుపులో పెట్టుకో అంటే విన్నావా? నీకు పిచ్చి పట్టింది. బయట ఎంత ఖర్చులు ఉన్నాయో తెలిసి కూడా బయలుదేరడానికి సిద్ధమయ్యావా? మన పరిస్థితి మళ్ళీ మునుపటిలాగానే ఉంటుంది. వాళ్ళ దగ్గర దురుసుగా ప్రవర్తించవద్దని చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు నా మాట వినవు కదా అన్నాడు. ఇది విని భాగ్యకు తల తిరగడం మొదలై మంచం మీద తల పట్టుకొని కూర్చుంది. తన తప్పు తెలుసుకున్న భాగ్య కొద్దిసేపట్లో బయటకు వచ్చి అత్తగారి మామగారి కాళ్ళ మీద పడింది. మామయ్య, పిల్లలు తప్పు చేస్తే పెద్దలు క్షమిస్తారు, కానీ ఇంటి నుండి వెళ్ళమని ఇంత పెద్ద శిక్ష వేయకండి అంది. అప్పుడు చందు కూడా భార్య వెనకాల వచ్చి, నాన్న, మీ మనవడు మనవరాలు గురించి ఆలోచించండి. చిన్న చిన్న గొడవలు చేయకుండా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. ఇంత పెద్ద శిక్షలు ఎక్కువ అన్నాడు. మీరు ఎంత అవమానించినా మీతో కలిసి ఉండడానికి ఇష్టపడతాము మేము, కానీ మీరు తల్లిదండ్రుల ప్రేమను, త్యాగాన్ని ఒక క్షణంలో మర్చిపోయారు. కానీ ఇప్పుడు ఇంకా మీ గురించి ఆలోచిస్తూ మీ అవమానాలను ఎదుర్కొనలేను. ఇంట్లో ఉండదలుచుకుంటే ప్రతి నెల 10,000 చెల్లించాలి. ఇక మీ అమ్మ పని చేయదు, విశ్రాంతి తీసుకుంటుంది. ఈ షరతులకు కట్టుబడితే ఇంట్లో ఉండండి, లేదా తలుపు తెరిచే ఉంది అన్నాడు. ఆ రోజు నుండి చందు ప్రతి నెల 10,000 సమయానికి తండ్రికి అప్పగించేవాడు. భాగ్య కూడా స్నేహితులు, కిట్టి పార్టీలు అని వెళ్లకుండా ఇంటి పని అంతా చేసేది. రాఘవయ్య, సుశీల కూర్చొని ఆడుతూ పాడుతూ టీవీ చూస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.